ఆగు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాళ్ళు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విను. ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాడు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో నీ స్నేహితుడికి ఏమైనా వరీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతామనా? ఈ అన్నం తెల్లనిదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే. మర్చిపోకు, నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చెల్లి గవ్వ ఏనూ లేదు. నీ వద్ద ఏమీ లేదని నేను నమ్మలేను. అది నా దురదృష్టము. ఏ వెలకైనంతగా నమ్మి నా వద్ద ఏమీనూ లేదు. ఏ వెలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే. అయ్యో, నా వద్ద ఏమీనూ లేదు. ఏమమ్మగలను? దళమో పయ్యదలో నడంగియో సముజ్వల కాంతులీరండలన్ మలయం పందిశనన్ స్వదీయ గడసీమన్ బాల సూర్య ప్రభాకలితం వైదొడుగొందుతున్నయది. అది మాంగళ్యంబు కాబోలు, అది మంగళ్యంబు కాబోలు. దాని నేవలకైనం తెగనమ్మి నీ సుతునకై వెచ్చించిన చల్లదే. మూడో వారికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి. తన పిల్లలు చేసే పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బబ్బ, రత్నాలాంటి బిడ్డలండి. తనంటే భయము, భక్తి, పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం ఉండదు. ఎవరు సార్ మీరు చెప్తుంది? డాక్టర్ గారు, ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ అంత మంచి మాట చెప్పాడు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరా? అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రం అడ్వైట్ కావద్దన్నాడు. ఒక విషయం, మీ రెండో కోడలు పినతండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఏదో పనంటూ లేదు. ఒకవేళ వాడు ఏమిటి బాబా? పోలీసులు తరువుకొస్తున్నారా? నన్ను ఎక్కడైనా దాచి రా బాబాయ్. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుక దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మావి గారు, లోపలికి ఎవరు రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుకోండి. కమాన్, గో అండ్ సర్చ్.
ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? వస్తా. ఐమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదినా, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గట్టాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తున్న దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బావగారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితిలో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలికి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనిపించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడు. వస్తానా నాయన ఫోన్? మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి నాన్నగారు, నేను ఇక్కడే ఉన్నాను. జానకి అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సర్లే, వెళ్ళండి. అది వస్తున్నాను రా.